ఇంకే చూసిన అట్లా వాళ్ళు కుర్రల్లో ఓకే కింద నిలబెట్టేసి కొడదామా ఆయన కంకణం స్కూల్ ఎవరినా ఎత్తేయండి అప్పుడు నేను చేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం మంచి అమ్మవారికి ముఖ్యమైన ఘట్టము మాంగళ్య ధారణ మన కిషోరాచార్య గారి తరపు నుండి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది అత్యంత వైభవంగా అందరూ సుశాంతితో మనశ్శాంతి చూడాలని మాంగళ్య ధారణ ముందు కరెక్ట్ బాగా ఈసారి బాగా చేయాలి అదే వెళ్ళగల బాగా చేయాలి కొడుకు బాగా ఎండబెట్టి ఇప్పించింది చిన్న నీకేమని చెప్తే ఏం చెప్తానండి నేను నాకు దోరణాలు అందిస్తాను అమ్మవారికి దోరణ అలంకరణ అన్నగారికి కాంబోలు తోటి కంకణదారులు ఈసారి పోయినసారి లాగానే మీరు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరపాలనుకుంటున్నారు. సార్ పెట్టినప్పుడు ఇంకా జయించేంత వరకు అమ్మ కారణము మీ కారణము ఏ మార్పు లేకుండా చేస్తాను నేను.
చీరాసారి అమ్మవారికి బాగా వైభవంగా చీరాసారి ఇంకా బాగా ఉండేసారి ఇంకా బాగుంది చీరాసార అన్ని ఇంకా ఎక్కువ విశ్వరూప అమ్మవారి ఆనవాయితీ స్వామి విశ్వరూప చీరాసార ఓకే బాగా పాలు లక్ష్మణరావుకి తాంబూలం వేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు అత్యంత వైభోగంగా జరిగే మన పలంనేరు తిరుపతి గంగమ్మ జాతరకి తొలి అడుగు మన పాల్కొయి నాటుతూ దీన్ని అంకురార్పణ అంటారు. ఈరోజు కొయ్యి నాటడం జరిగింది. అలాగే పందిళ్ళు మొత్తం ఇక్కడి నుంచి మన ఏదైతే ఆనవాయితీగా వస్తున్నాయో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు ప్రజలందరికీ చల్లగా ఉండాలనేసి ఈరోజు ప్రతి ఒక్కరికి పందిలు వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క భక్తులకి ఇబ్బంది కలగకుండా మా యొక్క కమిటీ చూస్తుందనేసి నేను ఒక చైర్మన్గా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ జరుగుతున్న పండగకి ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే మేము ఎప్పుడూ మా బాస్ అమరన్న గారి ఆధ్వర్యంలో అమరన్న గారికి మంచి పేరు తెస్తూ మేము ఏ ఒక్క ఆటంకం కూడా చేయకుండా అమరన్న గారి ఆశీస్సులతో ఈ యొక్క పండుగని దిగ్విజయంగా చేస్తామనేసి గతంలో కూడా పోయినసారి కూడా చాలా బాగా చేశాం. వర్షాలు కూడా బాగుపడ్డాయి. ఈసారి కూడా అదే విధంగా అంతకంటే అంగరంగ వైభోగంగా ఈ జాతరని జరుపుతామనేసి మా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు గంగ జాతర సందర్భంగా అంకురార్పణ జరగడం జరుగుతుంది. జాతరకు అంకురార్పణ అంటే ఈ రోజు నుంచి జాతర మొదలవుతుందన్నమాట. 30వ తేదీ సాటు పెట్టిన తర్వాత పలంనేరు పట్టణ ప్రజలందరూ కూడా పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత జాతరకు స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రతిరోజు గంగమ్మ తోపునందు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో అత్యంత వైభవంగా మన ఈ గంగ జాతర జరుగుతుంది. దీనికి కూడా ఈ కార్యక్రమంలో శ్రీధర్ గారు చైర్మన్ శ్రీధర్ నాయుడు మరియు వారి యొక్క పాలక వర్గం అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం అత్యంత విజయంగా చేస్తారు. కాబట్టి ప్రతి భక్తులు అందరూ వచ్చి చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు కుల సంఘాల ద్వారా అభిషేకమును అన్నదానము జరుగుతుంది. వీటన్నిటికి కూడా పాలక వర్గం దగ్గరుండి అన్ని ముందు చూసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా చేయుటకు పలంనేరు టౌన్ ప్రెసిడెంట్ మన జనసేన బీజేపీ అన్ని పార్టీలందరూ కలిసి గట్టిగా పనిచేస్తారని తెలియజేస్తున్నారు.